హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే సంక్రాంతి పండుగకి ఇంకా టైం అయితే ఉందండి. అందుకే ముందుగానే ఈ వీడియో చేస్తున్నాను. భోగి రోజు ఏ ఏ పనులు చేయాలి అన్నదైతే ఇందులో చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ముందుగా ప్రతి ఒక్కరం కూడా భోగి పండగ అంటే ఇంట్లో ఉన్న పాత వస్తువులు, పనికిరానివి అన్నీ కూడా పండగ ముందే క్లీన్ చేసుకుంటాం కదా! అవన్నీ కూడా ఈ భోగి మంటలు అయితే వేస్తారండి. ఈ భోగి మంట వేయడం ద్వారా మనము హోమం చేసినంత ఫలితం అయితే ఉంటుందంట అండి. ఎవ్వరైనా సరే పెద్దది భోగి మంట వేయకున్నా కూడా చిన్నదైనా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటి ముందు భోగి మంట అయితే వేయండి. హోమం చేసిన ఫలితం అయితే ఉంటుంది. అలాగే పండుగ అంటే మనం ఖచ్చితంగా ముగ్గులైతే పెడతాము. ముగ్గు లేని ఇల్లే ఉండదండి. పండుగ రోజైతే ఖచ్చితంగా ముగ్గు అయితే పెట్టుకుంటాము. ఆ ముగ్గులో గొబ్బెమ్మ పెట్టాలండి. గొబ్బెమ్మలు ఈ ధనుర్మాసం మొత్తం ముగ్గులో గొబ్బెమ్మలైతే పెడతారు. ఆ గొబ్బెమ్మలు మొత్తం ఎండిన తర్వాత మొత్తం ఈ నెలంతా పెడతాం గదా! అవన్నీ తీసుకొనొచ్చి భోగి మంటలైతే వేస్తారు. చాలా మంచి ఫలితం అయితే ఉంటుందండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గూడా ముగ్గు వేసిన తర్వాత ముగ్గులో గొబ్బెమ్మనైతే ఖచ్చితంగా పెట్టాలి. పల్లెటూరులో అయితే ఇంకా బాగా చేస్తారండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే చిన్న పిల్లలకి అంటే భోగి పళ్ళు వేయడం. మనము రేగిపండ్లు నాకు తెలిసి లాస్ట్ ఇయర్ నాకైతే దొరకలేదండి. చాలా ట్రై చేశాను. ముందుగానే తెచ్చి పెట్టుకోవడం అయితే బెస్ట్. రేగిపండ్లు, అలాగే శనగలుంటాయండి. నల్ల శనగలు, శనగలు, అక్షింతలు, రూ. 1 కాయిన్స్, పువ్వులు ఇవన్నీ కలిపి పిల్లలకైతే భోగి పళ్ళైతే పొయ్యాలి. ఏ విధంగా కలుపుకోవాలి అన్నదైతే నేను నెక్స్ట్ నాకు వీలుంటే వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. భోగిపళ్ళు వేయడం ద్వారా వాళ్ళకి ఏమన్నా దోషాలున్నా, ఏమున్నా కూడా ఈ భోగిపళ్ళతోనే పోతుందండి. పిల్లలకి ముందుగా స్నానం చేసేటప్పుడు అభ్యంగన స్నానం అయితే చేయాలి. అంటే ఒళ్ళంతా నూనె రాసేసి స్నానం చేపిచ్చి ఇలా భోగిపళ్ళైతే వేయాలి. ఈ ధనుర్మాసం కూడా లాస్ట్ రోజు కాబట్టి ఆ రోజు గుడికి వెళ్ళినా చాలా మంచిదండి. అలాగే ఇంకొకటైతే ఇది ముఖ్యమండి. పండుగ రోజు భోగి రోజు ఖచ్చితంగా నువ్వులైతే తినాలి. నువ్వులుండలైతే చిమిలి అని ఉంటుందండి. అదైతే చేసుకొని ఖచ్చితంగా తినాలి. ఎందుకు అంటే ఆ రోజు నువ్వులు దానం ఇస్తే ఎవ్వరు తీసుకోరండి. నువ్వులు ఇలా చేసి చిమిలీలాగా చేసి ఇస్తే ఖచ్చితంగా మనము తినాలి. ఇతరులకిచ్చినా చాలా మంచిది. చాలా అంటే చాలా మంచిది. అది మన సంప్రదాయం అంటూ కూడా అండి. నాకు కూడా తెలీదు. తెలుసుకొనైతే మీతో షేర్ చేస్తున్నాను. మిస్ అయితే అస్సలు మిస్ కావద్దండి. ఈ భోగి రోజు ఈ పనులైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.